హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిక్సీ ట్రిక్సీ. ఈరోజు నేను సీమ ఉసిరికాయలతో నిలవ పచ్చడి చేయబోతున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు ఆవాలు వేయించుకుందాము. ఇందులోనే 1 స్పూను మెంతులు వేయించుకుందాము. మెంతులు ఆవాలు వేగిపోయినాయి, వీటిని పౌడర్ చేసుకున్నాము. మెంతులు ఆవాల పొడి మెత్తగా నూరుకున్నాము. ప్లేట్లో వేసుకుందాము. ఇందులో 6 స్పూన్లు కారం పొడి వేసుకుందాము. ఉప్పు వేసుకుందాము, 3 స్పూన్లు. ఇదంతా మిశ్రమాన్ని సమానంగా కలుపుకుందాము. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని కాయల్లో వేసి కలుపుకుందాం. ఇప్పుడు సరిపడినంత ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకుందాము. ఆయిల్ బాగా కాగింది. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాము. తర్వాత తెల్లగడ్డలు వేసుకుందాము. ఆయిల్ శనక్కాయ నూనె వాడుతున్నాను ఊరగాయకి. ఈ ఆయిల్ పూర్తిగా చల్లారినాక ఊరగాయలో వేసుకుందాము. ఆయిల్ బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ కాయల్లో ఆయిల్ వేసుకుందాము. రెండు రోజులు ఉంచితే బాగా ఊరిపోతుందండి. తర్వాత 1 సంవత్సరం పాటైనా మనము ఆయిల్ బాగా వేసి వాడుకోవచ్చు. గాజు జార్లోకి ఈ ఊరగాయ వేసుకుందాము. చిన్న ఉసిరికాయల ఊరగాయ రెడీ అయింది. మహిళలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.